హలో ఫ్రెండ్స్, అసలే చలికాలం. ఈ చలికాలం వచ్చిందంటే వేడుకలు, పార్టీలు, క్రిస్మస్ కేకులు, పిక్నిక్లు ఇలా చాలా సరదాగా ఉంటాయి. అదే సమయంలో ఈ చలికాలం వ్యాధుల సీజన్ అని కూడా చెప్పవచ్చు. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు, కీళ్ళ నొప్పులు మరియు ఇతర వ్యాధుల ముప్పు ఉంటుంది. అయితే అన్ని వ్యాధులతో పోరాడటానికి, అలాగే చలిని తట్టుకొని జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన శరీరం చలిని తట్టుకోవాలంటే, అలాగే వైరల్ ఫీవర్ల నుండి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతగానో సహాయపడతాయి. చలికాలంలో జలుబు, దగ్గు వంటివి, అలాగే చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయటం ద్వారా కొంతమేరకు ఈ వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. చలికాలంలో అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నందున జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించటంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగటాన్ని నిరోధిస్తుంది. అలాగే సిట్రస్ పండ్లు, ఆరెంజ్, యాపిల్, దానిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన పండ్లను తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగటంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సిట్రస్ జాతికి చెందిన పండ్లు చల్లని వాతావరణంలో జలుబు, దగ్గు వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుతాయి. అలాగే చలికాలంలో ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు ఏ, సి, కే అందుతాయి. అలాగే చలికాలంలో తేనె తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి చలికాలంలో దీనిని తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీటిలో తేనె మరియు నిమ్మరసం కలిపి తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చలి నుండి శరీరానికి వెచ్చదనం కావాలంటే బెల్లం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలోని అనేక పోషకాలు, ప్రధానంగా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. నువ్వులు, పల్లీలు, బెల్లం మూడింటిని కలిపి లేదా విడివిడిగా తినడం వల్ల శరీరానికి వేడి లభించడమే కాకుండా చలికాలంలో అవసరమయ్యే ఐరన్ కూడా లభిస్తుంది. టీ లేదా పాయసం వంటి వాటిల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే చాలామంది చలికాలంలో నీటిని ఎక్కువగా తాగరు. వాతావరణం ఎలాగో చల్లగా ఉంది కదా అని నీటిని తాగడం నిర్లక్ష్యం చేస్తారు. అయితే కాలం ఏదైనా శరీరానికి సరిపడా నీరు అందకపోతే చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా సరిపడా నీరు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్కు గురై చర్మం పొడిబారుతుంది. కాబట్టి ఖచ్చితంగా చలికాలంలో నీటిని తాగాలి. సో ఇది ఫ్రెండ్స్, చలికాలంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు అందరినీ ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండటం ఉత్తమం. అలాగే ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వంటివి మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం ఆరోగ్యం కాపాడుకునే అవసరం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.